కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విధన్సం ఐక్య వేదిక డిమాండ్ చేసింది. రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ కు కనీసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేయాలని కోరింది. పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేస్తామని, అలాగే రద్దయిన సంక్షేమ పథకాలు 24 సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేసి అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎస్సీల సంక్షేమం కొరకు పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మీరిచ్చిన హామీనే మేము అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు. ఏదైతే ఎన్నికల్లో ఎస్సీలు ఓట్ల కోసం మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను తక్షణం అమలు చేయాలని, అలాగే ఎస్సీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలని, రద్దయినటువంటి 24 సంక్షేమ పథకాలు తక్షణం పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ విద్యార్థులకు వివిధ సంక్షేమ వసతి గృహాల్లో ఉంచిన ఎస్సీ విద్యార్థులకు దాదాపు 2 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు కానీ, రియంబర్స్మెంట్ కానీ, మెసేజ్లు కానీ విడుదల చేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిని తక్షణం స్పందించి విద్యార్థుల సంక్షేమానికి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక పిలుపు ఇచ్చిన మేరకు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ఉధృతంగా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం కేటాయిస్తాననేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాదాపు 24 సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ఊసు నేటికి ఎత్తలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 50 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ని పునరుద్ధరిస్తాం, పెన్షన్ ఇస్తామని చెప్పి అన్నారు. ఆ ఇచ్చిన హామీ నేటికి అమలు కానటువంటి పరిస్థితి. అట్లాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు చాలా రాష్ట్ర వ్యాప్తంగా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ ఏదైతే సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయో వాటిని దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళిత గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నిష్పత్తి ప్రకారంగా కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి సక్రమంగా జరగట్లేదు. బడ్జెట్లో 40% నిధులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దళిత ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో, వసతి గృహాల్లో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు కానీ ఏదైతే టీఏడిఏలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఫీజు రియంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. ఈ పేరుతో ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు లేదా ఈ వ్యక్తిగతమైనటువంటి యూనివర్సిటీల పేరుతో నడుపుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా సాక్ష్యం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాబోయే కాలంలో పెద్ద ఉద్యమంగా మారబోతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి. ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తోంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.